మద్దతు ధర లేకపోవడంతో అరటి పండ్లను రోడ్లపై పడేసి వెళ్లిపోతున్నారు రైతులు. దళారులు రైతుల వద్ద కిలోకు ₹1 కొనుగోలు చేసి అదే హోల్సేల్ మార్కెట్లో ₹6కు తమకు అమ్ముతున్నారు. అలా అమ్మిన అరటి పండ్లను హైదరాబాద్ తీసుకురావాలంటే కిలోకి ₹2 చొప్పున ట్రాన్స్పోర్ట్ ఖర్చవుతుందని, వాటిని తిరిగి అరటి పండ్లను ₹13కు అమ్ముతున్నామని హోల్సేల్ వ్యాపారి సయ్యద్ అంటున్నారు. దళారులు కాకుండా ప్రభుత్వమే ప్రత్యేక మార్గం చూపించాలని వ్యాపారస్తులు కోరుతున్నారు. అరటి పండ్ల విక్రయాలపై వ్యాపారి సయ్యద్తో మా ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్. ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఇండియాగా పిలుచుకునే అరటిపండు ధర లేక రైతులు విలవిల్లాడుతున్నారు. అయితే పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రోడ్లపైనే పూర్తిగా అరటిపండ్లు పడేసి వెళ్తున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే టన్ను ₹25,000 పలుకుబడే యొక్క అరటిపండు ఇప్పుడు కేవలం ₹1,000కు సంబంధించి మాత్రమే పలకడంతో కనీసము యొక్క పండించిన ధర కూడా రాకపోవడంతో పూర్తిగా రైతులు విలవిల్లాడుతున్నారు. అయితే ఈ యొక్క పంటను పూర్తిగా కోసేసి అక్కడనే రోడ్డు పక్కన పడేసిన పరిస్థితి చూస్తున్నాము. ఒకవైపు అరటిపండు అంటే విదేశాలకు సరఫరా చేసే యొక్క అరటిపండు ఇప్పుడు పూర్తిగా రైతుల పాలిట శాపమైందని తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా దళారులు రైతుల వద్ద మాత్రము టన్నుకు ₹1,000 మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. అది కూడా ఇష్టమైతే అమ్మండి, లేకపోతే వెళ్ళిపోండి అని చెప్పడంతో రైతులు దిక్కులేని చోట యొక్క ట్రాన్స్పోర్ట్కు సంబంధించి పూర్తిగా డబ్బులకు రాకపోవడంతో రోడ్లపైనే పడేసి వెళ్ళిన పరిస్థితి చూస్తున్నాము. అయితే ప్రస్తుతము ఇటు హైదరాబాద్లో అరటిపండుకు సంబంధించిన ధర ఏ విధంగా ఉంది, దానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఏజెంట్ అంటే హోల్సేల్ సంబంధించిన ఏజెంట్ మనతో పాటు ఉన్నారు. ఇక్కడ ప్రజెంట్ మోతీనగర్ సంబంధించిన ప్రదేశంలో మనం ఉంటున్నాము. పూర్తిగా ఇక్కడ అరటి పండ్లు అన్నీ కూడా ఇక హోల్సేల్ సంబంధించి ఇక్కడ నుంచి సరఫరా చేస్తారు. వీళ్ళు మాత్రము ఎవరైతే బండ్లపైన అమ్ముకుంటారో వారికి సరఫరా చేస్తారు. వీరికి ఎంత యొక్క కిలో సంబంధించిన అరటిపండు ఎంత ధరకు వస్తుంది, వీళ్ళు ఆ యొక్క పండ్ల బండి వారికి ఎంతకు ఇస్తారని మాత్రం అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? కిలో సంబంధించిన అరటిపండు మీకు ఎంత పడుతుంది? రాయలసీమ నుంచి పార్నపల్లి, కొండాపురం, తాట్పట్రి, అనంతపురంకి వెళ్ళి వస్తుందండి. తెలంగాణ ఫ్రూట్ కంపెనీ నాది. మాకు దళాళ్ళు ఇస్తారు, రైతులు డైరెక్ట్ ఇయ్యరు. మాకు దళాళ్ళు మాకు ₹6 రేట్ ఆడ ఇస్తారు. ట్రాన్స్పోర్టింగ్ ₹4 ఖర్చు వస్తుంది. ₹10 వచ్చి ఇక్కడికి పచ్చికాయ మాకు పడుతుందండి. దీనికి ర్యాపింగ్ చేసి కరెంట్ ఖర్చులు, ఇది కిరాయిలు, మన కొట్టు ఇది చేస్తే ₹2 ఖర్చు వచ్చి ₹12, ₹13 ఈ కాయ నేను ఇక్కడ అమ్మితే అమ్ముడుపోతలేదు. ఈ రైతులకు మోసం చేసేది దళాళ్ళు అండి ఎక్కువ. ఎందుకంటే ఇప్పుడు మాకు ఏం చేస్తారు, వీళ్ళు రైట్ ఒకటి చెప్పి కాయ వేరేది వాళ్ళ దగ్గర ₹2 తీసుకుంటారో ₹3 తీసుకుంటారు. కాయ చూపిస్తారు ఒకటి, పంపిస్తారు ఒకటి. ఇక్కడ వచ్చినాక మాకు పండు పాడైపోయి మేము లాస్లో వచ్చి ఇప్పుడు ఇక్కడ వ్యాపారం లేవు. వ్యాపారం లేకుంటే ₹1 తక్కువ చేయమంటే కూడా మాకు తక్కువ చేయకుండా ఇప్పుడు ఈ కాయ ₹6 వచ్చింది నాకు ఈ కొట్టులో. ఈ కాయ చూడండి మీరు, ₹6 లెక్క ఇది కాయ వచ్చింది. ₹4 ట్రాన్స్పోర్టింగ్ వచ్చింది. మళ్ళీ నాకు ₹2 ఇది కరెంటు, ఇది రెంట్, ఇది కొట్టుది మొత్తం తెలంగాణ ఫ్రూట్. ఇది నాకు ₹12 పడుతుంది. ₹13 లెక్క తీసుకుపోండి అంటే కూడా ఇక్కడ వ్యాపారం లేదు నాది. నా పరిస్థితి అయితే అట్లా ఉన్నది. అక్కడ రైతులకు మనం ఎట్లయినా చేసి వీళ్ళు బ్రోకర్లు, వీళ్ళు దళాలు ఉన్నారు, రేపు మంచిగా ఉండేటప్పుడు సంపాదించిర్రు. కొద్దిగా వాళ్ళకి హెల్ప్ చేసి మాకు చెప్పి మేమందరం కలిసి మేము కూడా వాళ్ళకి హెల్ప్ చేసి అందరు ఇది చేస్తే వస్తుంది. ఒకటే మీద బరం పెడితే వస్తుందా? రాదు. ఎట్లా చేయాలి? దానికి ముంగల పోవాలంటే వాళ్ళు కూడా కొద్దిగా సపోర్ట్ చేయాలి. వాళ్ళకు మాకు కూడా మేము కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఇక్కడ అమ్మాలే బండోళ్ళు, మాకు సపోర్ట్ చేయాలి. బండోళ్ళు సపోర్ట్ చేయాలంటే బండోళ్ళకి ఇక్కడ కొట్టోళ్ళు ఏం చేసారు అంటే వాళ్ళకి అప్పులు ఇచ్చి వాళ్ళకు బయట ఎవరు కొట్టు దగ్గర పోయినట్లా చేసి పెట్టిర్రు. ఇక నేను ₹13 నేను ఇక్కడ వేస్తున్నా. ఈ ఏరియాలో వాళ్ళు కొట్టోళ్ళు వేరేళ్ళు ఎవ్వరు ₹15 లెక్క కూడా ఇయ్యేటోళ్ళు లేరు ఇక్కడ. నేను నా కొట్టులో తెలంగాణ ఫ్రూట్లో ఇక్కడ మొత్తం మీరు తెలుసుకోండి, ₹13 ఇచ్చేది నేనే. ఇక్కడ ఒకటే ₹20 అమ్ముతుర్రు వాళ్ళు. ఎందుకు అమ్ముతుర్రు ₹20? వాళ్ళకి అప్పులు ఇచ్చిర్రు. వాళ్ళు బండి దగ్గర రాకపోని వీళ్ళు బండి పోయి ఆడ దించేస్తారు. ఆడ అమ్ముకొని పారేసుకొని వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి, రాసుకుంటాడు అంతే. ఈ ఏజెంట్ల ద్వారా మనకి ఇట్లా పరిస్థితి వచ్చింది. ఇది వాస్తవమే. ఎందుకంటే రైతులు అయితే చాలా మోసం పోతుర్రు. నేను చూస్తున్నా ఈ కాయలకి వాళ్ళు పండబెట్టిర్రు. ఎందుకంటే ఇప్పుడు ఈ కాయ పండబెట్టినాక మనకు తిననీకి స్కూల్ పోయే పిల్లలకి పొద్దుగాల నాస్టాకి ఇచ్చే కాయ ఇది. అంటే ముఖ్యంగా మీకు రాయలసీమ నుంచి వస్తుందా, లేకపోతే మహారాష్ట్ర, మహారాష్ట్ర, రాయలసీమ, సత్తుపల్లి, ఆంధ్ర ఈ సీజన్ నడుస్తుంది. ఎంపీ ఎక్కడ సీజన్ ఎక్కువ అంటే ఇక్కడ లోకల్ మనకు జైరాబాద్, తెలంగాణ ఇక్కడ కూడా ఉంటుంది. ఇక్కడ కూడా కాయ వస్తుంది. సీజన్ ఎక్కువ నడుస్తే ఆ సీజన్ తెప్పిస్తాం మేము. అట్లా ఏజెంట్ ద్వారానే వస్తుంది మాకు, డైరెక్ట్ రైతుతో రాదు. ఏజెంట్ ఎట్లా రైట్లు అంటే అట్లా రైట్ మేము నింపాలి. అంటే మొత్తానికి చూస్తే
దళారులే పూర్తిగా ఈ యొక్క రైతుల్ని మోసం చేస్తున్నారని చెప్పి కూడా ఏజెంట్లు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే తాము డైరెక్ట్గా రైతుల నుంచి కొనుగోలు చేయకుండా దళారులు అడ్డుకుంటున్నారని, అయితే దళారులు చెప్పిన రేటుకే తాము కొనుక్కోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుందని చెప్తున్నారు. ప్రజెంట్ మనం ఈ యొక్క అట్టిపండ్లను కూడా చూస్తున్నాము. ఈ యొక్క అట్టిపండ్లను చూస్తే మాత్రము రైతులు కష్టపడి పండించిన అట్టిపండ్లు మాత్రము దళారులు పూర్తిగా వీటిని అమ్ముకొని వారు మాత్రం బాగుపడుతున్నారు తప్ప ఎక్కడా కూడా రైతులకు మాత్రము దీనికి సంబంధించి మాత్రం ఎక్కడా కూడా వాళ్ళు ఆ యొక్క గిట్టుబాటు ధర రాకుండా వాళ్ళు రోడ్లపైన పడేసిన పరిస్థితి చూస్తున్నాము. అయితే ఈ యొక్క ప్రభుత్వం దీనిపైన ఒక సపరేట్గా ఒక చర్యలు కూడా తీసుకోవాలి. ప్రతి రైతుకి ఒక ర్యాబిన్ సంబంధించిన ఇలాంటి ఒక సెంటర్ను ఏర్పాటు చేసి వారికి కావాల్సిన సదుపాయాలను కూడా ప్రభుత్వము అందుబాటులోకి తీసుకొస్తే ఏ రైతు కూడా నష్టపోకుండా ఈ యొక్క లాభాల బాట ఉంటారు. ఎందుకంటే కష్టపడి పండించిన పంట కనీసం గిట్టుబాటు ధర రాకపోవడంతో ఆ రైతు కూడా ఉరి వేసుకునే పరిస్థితి కూడా ఏర్పడుతుందని చెప్పి కూడా స్థానికల మనకు ఒక ఏజెంట్ కూడా చెప్తున్నారు. పూర్తిగా హోల్సేల్ సంబంధించిన ఏజెంట్ చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది.